వైసీపీ పాలనపై సమరశంఖ పూరించి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పడంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడెటి రాధాకృష్ణ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023 జనవరి 27 రాష్ట్ర చరిత్రకు నాంది పలికిన రోజని, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు 40,000 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర జరిగిందని అన్నారు. రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా యువగళం పాదయాత్ర ఆపలేకపోయారని, పాదయాత్ర ఆగలేదని, కక్ష కుట్రలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమ కేసు బనాయించి జైలుకు పంపించారన్నారు. నారా లోకేష్ పోరాట స్ఫూర్తితో ఏదైతే పాదయాత్ర చేశారో ప్రజలు కూటమి ప్రభుత్వానికి నాంది పలికారని అన్నారు. రాష్ట్ర ప్రజానీకం కూడా ప్రభుత్వానికి సహకరించారని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెడతానికి గల ముఖ్య కారణం 2023 27వ తారీఖు జనవరి రాష్ట్ర చరిత్రకి ఒక మలుపు తిప్పిన రోజు. ఆ రోజున నారా లోకేష్ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కుప్పం నుంచి మరి 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేటికి అది జరిగి 2 ఏళ్ళు అయింది. అంటే 2024లో ఏమైందనేది మనకు తెలియదు. కాబట్టి 2025 వచ్చేసరికి ఆ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏ విధంగా మారింది, ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారనేది తెలుసుకోవడానికి ఆ రోజున ఆ నిర్ణయం సాహసోపేత నిర్ణయం వల్ల ఏం జరిగిందనేది మనందరికీ కూడా తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా, ఎన్ని బెదిరింపులు చేసినప్పటికీ కూడా, మైకు తీసేసుకున్నా, నుంచోటానికి స్టూల్ లేకుండా చేసినా సరే ఆ గవర్నమెంట్కి ఎదురొడ్డి పోరాడి కార్యకర్తల్ని, యువతని అందరినీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కూడా మనం ఈ విధంగా పోరాటం చేస్తేనే మన హక్కులు మనకు ఉంటాయని చెప్పి ఆయన నిర్విఘ్నంగా ఆ పాదయాత్ర కొనసాగిస్తూ వచ్చారు. అనేక మంది అనేక చోట్ల నుంచి ఏ జిల్లాలో జరిగినా కూడా అన్ని జిల్లాల్లోంచి వెళ్ళి మహిళలు కానీ, యువత కానీ అందరూ కూడా ఆయనకి ఏ విధంగా మన అందరం కూడా సహకరించాం అనేది అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మరి ఆయన పాదయాత్ర ఆగట్లేదన్న ఉద్దేశంతో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారో ఈయన్ని అరెస్ట్ చేస్తే ఆయన పాదయాత్ర ఆపేస్తారన్న ఉద్దేశంతో దొంగ కేసు బనాయించి ఏ విధంగా అరెస్ట్ చేసి ఈ పాదయాత్రకు ఆటంకం కల్పించాలని అయినప్పటికీ కూడా బెయిలు రాకపోయినా సరే నా పాదయాత్రను నేను కొనసాగిస్తానని చెప్పి మరి అటు తండ్రి కోసం ఏదైతే తిరుగుతూ ఒక పక్క కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మరి ఆ పాదయాత్రని ఏదైతే మరి శ్రీకాకుళం జిల్లాలో ముగింపు చేశారో ఆ రోజున అక్కడి నుంచి సందేశం యువతకి ఏమని ఇచ్చారనేది అందరం కూడా చూసాం. ఈ రోజున మనం ఎంత ఆనందదాయకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటికీ, ఏ విధమైన అభివృద్ధి చెందుతున్నప్పటికీ అదంతా కూడా ఆ రోజున జరిగిన నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. ఆ రోజున లోకేష్ గారు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే యువతకి ఏం జరుగుతుందనేది తెలిసేది కాదు. నిజంగా ఆ పాదయాత్ర ఆపుతున్నాడని ఆపేసి ఉంటే అందరూ కూడా ప్రజల భయభ్రాంతులకు గురై ఓటు ఎట్టేశారో కూడా తెలిసేది కాదు. కానీ పోరాట స్ఫూర్తితో ఆయన ఏదైతే చేశారో అది ప్రజలందరికీ లోకేష్ గారి ధైర్యోత్సాహానికి ఈ రోజున మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా ముఖ్యంగా మా ఏలూరు నియోజకవర్గ తరపు నుంచి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఆయన ఆ రోజున తీసుకున్న నిర్ణయానికి ఈ రోజున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే పెట్టుబడుల విషయంలో కానీ దావోస్ వెళ్ళి తండ్రితో పాటు తనయుడు ఏ విధంగా అయితే మరి అన్నీ కూడా ఏదైతే వ్యాపారాలు అంతకుముందు చేసినప్పటికీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి, ఏ విధంగా సహకారం అందించాలి అనేది వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసడం జరిగింది. ముందు రాబోయే పెట్టుబడులకి ఒక పునాది ఆయన వేయటం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఆయన చొరవ చూపించి మళ్ళీ వాళ్ళకి పెట్టుబడులు తీసుకురావడానికి తండ్రికి ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉంటున్నారో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆ రోజున అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తు పెట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ రోజున రాష్ట్రం పరుగులు పెడతానికి అందరూ కూడా ఎవరైనా సరే యావత్ ప్రజానీకం కూడా వాళ్ళకి ముందుగా ఉండాలి. చిన్న ఇబ్బందులు జరగచ్చు. ఎందుకనంటే ఒక ప్రభుత్వం నడిపేటప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి. మనకి ఆటంకాలు తాత్కాలికం అవ్వచ్చు, కానీ సామాన్య మానవుడు సంతోషంగా ఉన్నాడా లేదా అనేది ప్రజలు చూడవలసిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయాణం చేస్తుంది. దాంట్లో కొన్ని అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా ప్రజలు దాన్ని గమనించుకుని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి లోకేష్ గారికి ఆ పాదయాత్రను గుర్తు చేసుకుంటూ మా కార్యకర్తలు కానీ, యువత కానీ, నాయకులందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. లోకేష్ గారు